హలో వెల్కమ్ ఆర్సీబీ ఫ్యాన్స్, వెల్కమ్. సూపర్ మ్యాచ్. ఆర్సీబీ అయితే ఎట్టకేలకైతే క్వాలిఫైర్ 1కి అయితే క్వాలిఫై అయింది. ఇప్పుడు ఇదైతే మనం లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ బెంగళూరు ఈ మ్యాచ్ ఎలా సాగింది, ఎలా చేజ్ చేసింది, ఎట్లా హిస్టరీ క్రియేట్ అయింది అన్నది అయితే మనమైతే డీటెయిల్గా అయితే చూసుకుందాం. 230 టార్గెట్ని వాళ్ళు 18.4 ఓవర్స్లోనే చేజ్ చేశారు. జితేష్ శర్మ అయితే హీరో ఆఫ్ ది సీజన్ అనుకొని చెప్పాలి. దీని గురించి అయితే మనం డీటెయిల్గా అయితే రివ్యూ చేసుకుందాం. అప్పట్లోపు మీరైతే లైక్ చేయండి. ఈ మ్యాచ్ అయితే 17th మ్యాచ్. ఇదైతే లీగ్ స్టేజ్లో ఇది లాస్ట్ మ్యాచ్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనుకొని చెప్పాలి ఆర్సీబీకి. ఎల్ఎస్జీకి అయితే ఆల్రెడీ ఎలిమినేట్ అయింది కాబట్టి వాళ్ళకంత ఇంపార్టెంట్ లేదు, కానీ ఆర్సీబీకి అయితే ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఉండే. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి క్వాలిఫైర్ 1 టాప్ 2లో ఫినిష్ అయితే క్వాలిఫైర్ 1 ఆడొచ్చు, 2 సార్లు ఆడొచ్చు ఫైనల్కి ముందు అన్నట్టు. రిషబ్ పంత్ సెంచరీ చేసాను. దీని గురించి అయితే మనం క్లియర్గా చూసుకుందాం. ఫస్ట్ అయితే ఎల్ఎస్జీ ఇన్నింగ్స్ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ అయితే ఓన్లీ 1 మ్యాన్ షో అనుకొని చెప్పాలి. రిషబ్ పంత్ షో అనుకోవాలి. చాలా రోజుల తర్వాత రిషబ్ పంత్ స్టైల్ బ్యాటింగ్ అయితే మనం చాలా రోజుల తర్వాత ఈ మ్యాచ్లో అయితే చూసాము. మిచెల్ మార్ష్ కూడా చాలా బాగా ఆడాడు, కానీ ఈ మ్యాచ్ అయితే ఈ ఇన్నింగ్స్ ఎల్ఎస్జీ ఇన్నింగ్స్ అయితే ఓన్లీ 1 మ్యాన్ షో అనుకొని చెప్పుకోవాలి. రిషబ్ పంత్ షో చాలా రోజుల తర్వాత అతని స్టైల్ ఫ్లిక్స్ కానీ స్వీప్ షాట్స్ కానీ రిషబ్ పంత్ స్టైలే ఆ రేంజ్లో ఆడాడు అనుకొని చెప్పాలి. సెంచరీ వేసిండు. ఇది రిషబ్ పంత్కి ఐపీఎల్ కెరియర్లో ఇది సెకండ్ సెంచరీ. 61 బాల్స్లోనే 118 రన్స్, 118 రన్లు కొట్టిండు 61 బాలల్లో. ఇది ఈ సీజన్లో ఫస్ట్ సెంచరీ అండ్ ఐపీఎల్ కెరియర్లో సెకండ్ సెంచరీ. అతను ఇంకా సెంచరీ వేసిన తర్వాత బ్యాక్ ఫ్లిప్ అయితే జంప్ వేసాడు. అదైతే వైరల్ అనుకోవాలి ఇంటర్నెట్లో. మిచెల్ మార్ష్ కూడా మంచిగా ఆడిండు. 67 రన్స్ అయితే కొట్టిండు 37 బాళ్ళల్లో. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే ఆల్మోస్ట్ 200 పార్ట్నర్షిప్ దాటింది. వీళ్ళిద్దరు కలిసి అయితే ఆర్సీబీ బౌలర్లని అయితే ఉతికారేసారు అనుకొని చెప్పాలి. బౌండరీల మీద బౌండరీలు. వీళ్ళ బ్యాటింగ్ దాటికైతే అసలు ఆర్సీబీ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆ రేంజ్లో బౌలింగ్ ఆడారు. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ అయితే మళ్ళీ బ్యాక్ టు ఆన్ ది ఫామ్ అనుకొని చెప్పుకోవాలి. సూపర్గా సాగింది ఎల్ఎస్జీ. ఇంకా మనం ఆర్సీబీ ఇన్నింగ్స్ చూసినట్టయితే పవర్ ప్లే. విరాట్ కోహ్లీ అయితే యాజ్ యూజువల్గా మంచి ఫామ్, సూపర్ టచ్లో అయితే ఉన్నాడు. మళ్ళీ ఇంకొక హాఫ్ సెంచరీ చేసిండు. ఇది 8th హాఫ్ సెంచరీ. ఇక్కడ విశేషం ఏంటంటే విరాట్ కోహ్లీ ఈ సీజన్లో హాఫ్ సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. అంటే 8 హాఫ్ సెంచరీస్ చేస్తే 8 మ్యాచెస్ కూడా ఆర్సీబీ గెలిచింది. సక్సెస్ఫుల్గా 7th అవే గేమ్ విక్టరీ. ఏ టీం కానీ ఇది ఇలా వరుసగా 7 అవే గేమ్లు గెలవడం అయితే ఇది ఒక ఐపీఎల్ రికార్డు, న్యూ రికార్డ్ అనుకొని చెప్పాలి ఐపీఎల్ది. ఆల్మోస్ట్ 228 టార్గెట్ని అయితే చాలా బాగా చేశారు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ చాలా సూపర్గా మంచి ఆరంభం అయితే ఇచ్చారు. ఫస్ట్ పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ 70-80 రన్స్ కొట్టారు. ఫిల్ సాల్ట్ కూడా 30+ రన్స్ కొట్టిండు. విరాట్ కోహ్లీ 54 రన్స్ కొట్టిండు 30 బాల్స్లో. చాలా మంచిగా విరాట్ కోహ్లీ స్టైల్లో క్లాసిక్ కవర్ డ్రైవ్స్, లెగ్ ఫ్లిప్స్ అన్నీ చాలా బాగుంది. కాకపోతే రియల్ డ్యామేజ్ మాత్రం ఎల్ఎస్జీకి చేసింది మాత్రం జితేష్ శర్మ అనుకొని చెప్పాలి. జితేష్ శర్మ అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి. మంచి షాట్. జితేష్ శర్మ వల్లనే వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచిరని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి అయితే లేదు. జితేష్ శర్మ ఇంకా మయాంక్ అగర్వాల్ కూడా మన అవసరమైనప్పుడు చాలా బాగా ఆడిండు అనుకొని చెప్పాలి ఈ మ్యాచ్లో అయితే. ఇక జితేష్ శర్మ హీరోయిక్స్ అయితే ఈ మ్యాచ్లో అయితే జితేష్ శర్మని అయితే ఎంత పొగిడినా కూడా తక్కువ అనుకొని చెప్పాలి. ఆర్సీబీ 90 for 3 వికెట్స్ ఉన్న టైంలో 90 వికెట్స్కే 3 వికెట్లు పడి కొద్దిగా ఇబ్బందులు ఉన్నది. ఆ టైంలో రిక్వైర్ రన్ రేట్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ చాలామంది కూడా విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ అయితే ఆర్సీబీ చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అనుకో. కాకపోతే జితేష్ శర్మకి అయితే ఇంకా వేరే ప్లాన్ ఉందనుకొని చెప్పాలి. సూపర్ ఇన్నింగ్స్ అనుకొని చెప్పాలి. 85 రన్స్ అయితే కొట్టిండు 33 బాళ్ళల్లో. స్ట్రైక్ రేటు 250 మీదనే ఉంది స్ట్రైక్ రేటు. ఎవ్రీ షాట్ అయితే అతను ఏమాత్రం హార్డ్ హిట్టింగ్ చాలా అంటే ఏమాత్రం మిస్టేక్లో కొట్టింది అనుకోకుండా
ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ అయితే కొట్టిండు. ఏదో గాల్లో ఊపినట్టు కాకుండా కరెక్ట్ షాట్ ప్లేస్మెంట్ కానీ షాట్స్ కానీ పవర్ హిట్టింగ్ కానీ చాలా బాగుంది. ఎల్ఎస్జి బౌలర్స్లో రవి బిష్ణోయ్ కానీ వేరే ఏ బౌలర్లకి జితేష్ శర్మ కొట్టే షాట్లకైతే అసలు అతనికి సమాధానం అయితే చెప్పలేకపోయారు. ఏ బౌలర్ వచ్చినా కూడా ఉతికారేసి అనుకోవాలి. ముఖ్యంగా న్యూజిలాండ్ బౌలర్ విలియం రోర్కెన్ అయితే ఆల్మోస్ట్ 75 రన్స్ అయితే కొట్టిండ్రు వీళ్ళిద్దరు కలిసి. ఎస్పెషల్లీ జితేష్ శర్మ అయితే అతని బౌలింగ్లో అయితే బీభత్సంగా ఆడిండు అనుకొని చెప్పాలి. ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇతనికే వచ్చింది అనుకోవాలి. ఇంకా మనం సూపర్ ఇన్నింగ్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కీ మూమెంట్స్ అయితే ఈ మ్యాచ్లో కీ మూమెంట్స్ ఏమేమి ఉన్నాయని చూసుకుంటట్టయితే ఫస్ట్ అయితే రిషబ్ పంత్ సెంచరీ ఫ్రెండ్స్. ఎందుకంటే రిషబ్ పంత్ ఈ సీజన్లో ఆకట్టుకోలేదు. ఏ మ్యాచ్లో కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. ఓన్లీ 1 హాఫ్ సెంచరీ ఉంది. దాన్ని మినహాయిస్తే ఈ సీజన్లో పెద్దగా పర్ఫామ్ చేసింది అయితే ఏం లేదు. కాకపోతే ఎల్ఎస్జి లాస్ట్ మ్యాచ్ కాబట్టి చాలా సూపర్గా ఆడిండు అనుకోవాలి. పంత్ సెంచరీ, సెకండ్ ఐపీఎల్ సెంచరీ. ఇది ఎల్ఎస్జికి ఎంత ఉపయోగపడుతుందో మన ఇండియా టీం కూడా అంతే ఉపయోగపడుతుంది. రాబోయే ఇంగ్లాండ్ సిరీస్లో ఇది పంత్ ఫామ్లోకి రావడం అయితే మన ఇండియాకి అయితే చాలా కలిసి వచ్చే విషయం అనుకొని చెప్పుకోవాలి. పంత్ ఫామ్లో ఉంటే. ఇంకోవైపు విరాట్ కోహ్లీ కూడా 9000 రన్స్ అయితే క్రాస్ చేసిండు T20లో. ఇది 9000 రన్స్ అయితే కంప్లీట్ చేసిండు T20లో. ఇదైతే ఒక రికార్డ్ అనుకొని చెప్పాలి. జితేష్ శర్మ కూడా 108m6 ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇంకా మ్యాచ్ ఇంపాక్ట్ అయితే చూసి ఈ మ్యాచ్ వల్ల ఏంటంటే ఆర్సీబీ అయితే టేబుల్లో సెకండ్ ప్లేస్కి అయితే మూవ్ అయింది. దీనివల్ల ఏమైందంటే వాళ్ళు క్వాలిఫైర్ 1కి అయితే క్వాలిఫై అయినరు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు 2 ఛాన్సులు ఉంటాయి. ఒకవేళ డైరెక్ట్ మ్యాచ్ గెలిస్తే ఫైనల్కి వెళ్ళిపోతారు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా కూడా పంజాబ్ కింగ్స్ నుంచి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది ఎలిమినేటర్లో గెలిచిన వాళ్ళతో ఆడడానికి. అందుకే టాప్ 2 ఫినిష్ అనేది అంత ఇంపార్టెంట్ అనుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఆల్మోస్ట్ రీసెంట్గా ఏ ఐపీఎల్ గెలిచిన వాళ్ళు కూడా టాప్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళే ఐపీఎల్ కప్ గెలుస్తున్నారు. కాబట్టి ఈసారి అయితే మనం ఖచ్చితంగా ఒక కొత్త ఐపీఎల్ ఛాంపియన్ అయితే చూడబోతున్నాము. ఏదర్ పంజాబ్ అయినా గెలవచ్చు, లేకపోతే ఆర్సీబీ అయినా. ఇంతవరకు ఈ 2 టీంలకే ఐపీఎల్ కప్ లేదు. ఈ రెండిట్లో ఏదో ఒక టీం అయితే గెలవచ్చు. ఎల్ఎస్జీ అయితే ఆల్రెడీ ఎలిమినేట్ అయింది. ఈ మ్యాచ్ అయితే పంత్ సెంచరీ వేయడం వల్ల వాళ్ళకు కొంచెం హ్యాపీ అయితే మిగిలింది అనుకొని చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనకు ఆర్సీబీ మ్యాచ్ అయితే చాలా సూపర్గా ఆడింది. ఎల్ఎస్జీ జితేష్ శర్మ కూడా చాలా బాగా ఆడింది. ఇది మన ఎండింగ్ కామెంట్స్ అయితే ఇవి. మీరేమనుకుంటున్నారు? మీరు ఏ మూమెంట్ బాగా నచ్చింది? పంత్ సెంచరీ ఎలా అనిపించింది? జితేష్ శర్మ ఇన్నింగ్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.